వాటర్ ఫాల్ అనేది అరేంజ్మెంట్ చేస్తున్నారు. చూస్తున్నారా ఎంతదంటే ఎంత వాటర్ ఫాల్. మా ఆయన మా బాబు అయితే ముందుకు వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండిపోయినాను. అక్కడ నుంచి ఇంకొక చాలా పెద్ద గుహలోనికి మేము ఎంట్రీ అయ్యాము. అంటే గుహ నుంచి ఇక మొత్తం ఇక లైటింగ్ అనేది పెట్టున్నారు. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఇది వచ్చేసరికి మనకి అంటే 4 ఫ్లోర్స్ కింద అండర్ గ్రౌండ్, ఇక దానిపైన 3 ఫ్లోర్స్. అలాగా నడుచుకుంటూ ముందుకెళ్తే ఈ ఫ్లవర్ బ్రిడ్జ్ అనేది కనిపించింది. ఫ్లవర్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చైనీస్ వాళ్ళు చాలా మంది ఫోటోషూట్ కూడా చేస్తున్నారు. ఇక నేను కూడా అంటే ఫ్లవర్ బ్రిడ్జ్ ఎదురుగా అయితే ఒక గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఉంది. మొత్తం ఫ్లవర్స్ అని పెట్టున్నారు. ఈ రియల్ ఫ్లవర్స్ కాదు కాదు, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అని. నేనేమో రియల్ ఫ్లవర్స్ అని అనుకున్నాను, కానీ చాలా బాగుంది ప్లేస్. అట్లా నడుచుకుంటూ ముందుకెళ్తున్నాము. చాలా పెద్ద గుహలాగా ఉంది, వాటర్ ఫాల్ ఉంది, అన్నీ ఉన్నాయి. చూస్తున్నారా, ఇటైతే ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా నడుచుకున్నాం. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఇక్కడ పెంగుయిన్స్ కూడా ఉన్నవి. అంటే పెంగుయిన్స్ ని ఒక ఫ్లోర్ లోన, ఇంకా మనకి సీ మర్మేడ్స్, ఇంకా సీ లయన్స్ ఇవన్నీ ఉన్నవి చూసారా. ఇవన్నీ వేరే వేరే ఫ్లోర్ లోన వాళ్ళు అరేంజ్ అనేది చేస్తున్నారు. అక్కడ నుంచి అయితే ఇక మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇది 2nd ఫ్లోర్ అనుకుంటాను. ఎక్కడ మనకి అంటే సీ లయన్ పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ టైం అనేది అయిపోయింది. అంటే 10:30కి వెళ్ళవలసింది, మేము ఒక ½ అన్ అవర్ లేట్కి వెళ్ళాము. అందుకే అంటే చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాము. సీ లయన్ పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయింది. మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. చూడండి బేబీ, చూడండి. పెంగుయిన్స్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణమైన జీవులలో ఒకటి. అవి అసాధారణమైన ఆకర్షణమైన రంగులలో కలిగి ఉంటాయి. అవి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో నివసిస్తాయి మరియు వాటికి కొన్ని అసాధారణ ప్రవర్తనలు కూడా ఉంటాయి. అన్ని పక్షులు మాదిరిగానే పెంగుయిన్లకు ఫీదర్స్ ఉంటాయి. అయితే వాటి ఫీదర్స్ టెరెస్ట్రియల్ బర్డ్స్ నుండి భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే అవి వాటర్ ప్రూఫ్ కలిగి ఉంటాయి. స్థానంలో పెంగుయిన్లకి నీటిలో ఈత కొట్టేటప్పుడు తమను తాము ముందుకు నడిపించడానికి ఉపయోగించే రెక్కలు ఉంటాయి. తమ జీవితంలో 75% నీటిలో గడుపుతాయి. మోస్ట్ ఆఫ్ ద పెంగ్విన్స్ అంటార్కిటికాలో ఉంటాయి. అంటార్కిటికాలోని అత్యంత శీతల వాతావరణంలో నివసించే చాలా పెంగ్విన్లు కఠినమైన వాతావరణాలలో జీవించడానికి వీలు కల్పించే ప్రత్యేక అనుసరణలు కలిగి ఉంటాయి. పెంగుయిన్లో చర్మము కింద కొవ్వు పొర ఉంటుంది. ఇది వాటిని వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు ఇది ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా పనిచేస్తుంది. ఇది ఒక గ్రీన్ టర్టల్. సుమారుగా దీని వయసు 50 కానీ 60 సంవత్సరాలు ఉంటుంది. మర్మెయిడ్ షో అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్లీ వీడియోలో ఉన్న చైనీస్ మ్యూజిక్ కి యూట్యూబ్ కాపీరైట్ అనేది వస్తుంది. అందుకే నేనంటే యూట్యూబ్ మ్యూజిక్ అనేది యాడ్ చేశాను. ఇంకా చూడండి, ఎంజాయ్ చేయండి.
వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను, లైక్ వీడియో షూటింగ్ అని, ఎడిటింగ్ అని. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లుంటే, అంటే ఇలాంటి కొత్త కంటెంట్ మీ దగ్గర రీచ్ అవ్వాలి అని అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలా అనిపించింది